హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని మధ్యాహ్నం 3 గంటల సమయానికైతే అప్డేట్ ప్రకారంగా ఏమేం జమ అయ్యాయనే వివరాలైతే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ మరియు విషయానికొచ్చినట్లయితే ఇప్పటి వరకు చాలా వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్ల బిల్స్ చెక్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే జీతాలు జమ అవుతున్నాయి. చూసుకున్నట్లయితే చాలా వరకు బిల్స్ అయితే మిగతావి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. అయితే కొన్ని బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయినాయి. కొన్ని జీతాల బిల్లులకైతే అలాంటివన్నీ కూడా ఇప్పుడు జీతాలు మరియు పెన్షన్‌లుగా జమ అవుతున్నాయి. సో, అయితే మొత్తం మీద ఈ రోజుటికి జమ అయినటువంటి డిపార్ట్‌మెంట్‌లను పరిశీలించినట్లయితే హెల్త్ డిపార్ట్‌మెంటు, పంచాయతీరాజ్, వెటర్నరీ అలాగే పోలీసు, రెవెన్యూ శాఖలో అయితే అధిక మొత్తంలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యాయి. మొత్తం మీద ఈరోజు కొంతమందికి జీతాలు జమ అయ్యాయి. కాబట్టి ఈరోజు రాత్రి లోపల ఇంకా కొంతమందికి జీతాలైతే జమ అయ్యే అవకాశాలైతే ఉన్నాయన్నమాట. సో, అలాగే మన మిత్రులు చాలామంది మన కామెంట్ ద్వారా అయితే అడుగుతూ ఉన్నారు. సో, అవి కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. అంగన్వాడీ శాలరీ స్టేటస్ చెప్పండి అని అయితే అంటున్నారు. సో, అంగన్వాడీ శాలరీ సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు 1-3 తేదీ లోపల జమ కావాలి అండి. సో, మరి ఈరోజు జమ కాలేదంటే 3 తేదీ లోపలైతే జమ అవుతాయి. నో టీచర్ సాలరీ క్రెడిటెడ్. సో, ఒకసారి పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయండి సార్. ఒకసారి అది మనకు గనక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ గాని లేదంటే బిల్ నాట్ అప్రూవల్ గాని ఉన్నట్లయితే అలాంటివన్నీ రేపు జమ అవుతాయి. ఒకవేళ రేపు కాకపోతే 3 తేదీ కల్లా ఖచ్చితంగా జమ అవుతాయి. కర్నూలు సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అయితే కర్నూలులో ఇంకా జమ కావాల్సి ఉంది. పెన్షన్ నాట్ రిసీవ్డ్ అట్ రాజోలు సబ్ ట్రెజరీ కోనసీమ డిస్ట్రిక్ట్. ఇక్కడ కూడా రాజోల్లో కూడా ఇంకా జమ కాలేదండి. నక్కపల్లి ఎస్టీఓ పరిధిలో పెన్షన్ స్టేటస్ చెప్పండి. కొందరికి జమ అవుతున్నాయండి. చెక్ చేయండి మరి స్టేటస్‌లో. సో, మోస్ట్‌లీ ఈరోజు జమ కావచ్చు. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సాలరీస్ క్రెడిటెడ్ అట్ 11 ఏఎం. సో, ఇక్కడ జమ అయ్యాయండి. అలాగే ఆర్‌జేవై సాలరీ కూడా పడింది అనైతే చెప్తున్నారు. గుంటూరులో పెన్షన్స్ ఇంకా జమ కాలేదండి. సర్వీస్ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ అని అయితే మన మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. సో, అలాగే ఇప్పటికైనా జమ కాలేదు, ఏం లేదు అని అయితే అంటున్నారు. సో, ఇంకా చాలామంది పెండింగ్‌లో ఉన్నట్టే తెలుస్తోందండి. కామెంట్స్‌లో ఎవరు జమ అయినట్టు పోస్ట్ చేయలేదు. అవునండి. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్టీఓ చీపురపల్లి క్రెడిట్ అయ్యాయి. ఇదిగోండి సార్ ఇక్కడ క్రెడిట్ అయ్యాయి అని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయండి. సో, కమలాపురం ఎస్టీఓ పరిధిలో సో, ఈరోజు మోస్ట్‌లీ రాత్రిలో మరికొన్ని జీతాలైతే ఈవినింగ్ లోపల జమ అవుతాయండి. మరి కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ ఫ్యామిలీ బిల్ స్టేటస్ తెలుపగలరు. ఈరోజు జమ అవుతాయండి. రాత్రి లోపల అయితే మరికొన్ని బిల్లు జమ అవుతాయి. లేదంటే ఇక 2వ తేదీ జమ అవుతాయి రేపటి రోజున. గుంటూరు కూడా సేమ్ అంతే అండి. సో, బిల్ నంబర్ చెప్తే అవసరం లేదు. ఓకే. నంద్యాల పెన్షన్స్ నాట్ రిసీవ్డ్ అండి ఇంకా. అలాగే సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిట్ ఇన్ రాజోలు ట్రెజరీ పరిధిలో ఇంకా జమ కావాల్సి ఉంది. గుంటూరులో కూడా జమ కాలేదు. తిరుపతి, తిరుపతిలో కూడా ఈసారి చాలా తక్కువగా జమ అయ్యాయండి. 1వ తేదీ అయినప్పటికీ. గుంటూరు సర్వీస్ పెన్షన్స్ నాట్ రిసీవ్డ్. సో, అనంతపురం ట్రెజరీ బిల్ స్టేటస్ అనంతపురంలో కూడా ఇంకా పెద్దగా జీతాలు జమ కాలేదు. పెన్షన్స్ ఫ్యామిలీ పెన్షన్ ఇన్ కొవ్వూరు నెల్లూరు డిస్ట్రిక్ట్. ఈరోజు రాత్రి వరకు కొన్ని జమ అవుతాయండి. చూడండి వెయిట్ చేయండి లేదంటే రేపే ఇక
పెన్షన్స్ నాట్ క్రెడిట్ ఇన్ బద్వేలు. సో, బద్వేలు కడప డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా ఇంకా జమ కాలేదు. సో, ఇట్ సీమ్ ఎస్‌బీఐ నెట్‌వర్క్ హాస్ ప్రాబ్లమ్. అవునండి. సో, బిల్లులు ఆలస్యంగా జమవుతున్నాయి. పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అని వచ్చినప్పటికి గూడాక మనకి బ్యాంక్‌లో స్టేట్‌మెంట్‌లో అయితే అప్డేట్ కావడం లేదు. బ్యాంక్‌లో జమ కావడం లేదు. సో, దానికి ప్రాబ్లమ్ వచ్చేసి ఈ విధంగా టెక్నికల్ ప్రాబ్లమ్ నెట్‌వర్క్ ఇష్యూ అయ్యుండొచ్చు. లేదంటే నిఫ్ట్ పనిచేయకపోవచ్చండి. నిఫ్ట్ సర్వర్ బిజీ అయినా అయ్యుండవచ్చు. సో, వివిధ కారణాలైతే ఉంటాయి. కాకపోతే సక్సెస్ అని వచ్చిన 1, 2 గంటల్లోగా అయితే మనకు రిఫ్లెక్ట్ అవుతుందండి. బ్యాంక్‌లో అయితే ఖచ్చితంగా మనకు చూపిస్తుందనమాట. పేమెంట్ సక్సెస్ వచ్చిందంటే ఇంగ 100% జమ అయిపోతుందనేది అర్థం. ఇక నో క్రెడిట్ సాలరీ సార్ అంటున్నారు. సో, సాలరీస్ అయితే ఇంకా జమ కాలేదంటున్నారండి. ఓన్లీ ఎసెన్స్ నో మోర్ గ్యాప్స్. ఓకే. కావలి పెన్షన్స్ గురించి చెప్పండి. ఈరోజు జమ కావాలండి. సో, ఈవినింగ్ లోపల మరికొన్ని బిల్లులు జమ అయ్యే అవకాశం ఉంది. చూడండి. లేదంటే రేపు జమ అవుతాయి. ఆదోని పెన్షన్ గురించి కూడా సేమ్ అంతే అండి. కుప్పం ఎస్‌టీఓ అంతే సేమ్ అంతే అండి. కర్నూలు, బద్వేలు ఈ విధంగా చూసుకున్నట్లయితే విజయనగరం ఎస్‌టీఓ. సో, ఈవినింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఎప్పటికప్పుడు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మనకు స్టేటస్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే చాలా ఉన్నాయన్నమాట. అవి కదలిక రావాలి. సో, ఈ కుబేర్‌కైతే రావాల్సి ఉందన్నమాట. ఈ కుబేర్‌కొస్తే మనకు బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతాయి. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన వెంటనే మనకు జీతాలు, పెన్షన్‌లుగా జమ అవుతాయి. అన్ని విషయాలు చెప్తున్నారు. థాంక్స్ అండి. ఇక ఐఆర్ ఇంకెప్పుడు పెన్షన్స్ ఆహ్, ఓకే. ఐఆర్ గురించి తర్వాత అయితే చూద్దామండి. బిల్ నంబర్ స్టేటస్ పెన్షన్ నాట్ పెయిడ్. సో, ఓకే అండి. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా జీతాలు గాని, పెన్షన్స్ కానీ జమ అయినట్లయితే మీరు గూడా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే. సో, మరింత తాజా సమాచారంతో మళ్ళీ వీడియోలో కలుద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.